దక్షిణ కొరియా ప్రజలను చూస్తే ముచ్చటేసింది, సంతోషం వేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి బాగుందని. ఎందుకంటే భారతదేశంలో ఎమర్జెన్సీ పెడితే ఇందిరాగాంధీ దాన్ని సమర్థించిన వెధవలు మన మధ్యలోనే ఉన్నారు. సర్వ హక్కుల్ని కాలరాసి ప్రతి రాజకీయ నాయకుడిని జైల్లో పెట్టి పత్రికలలో ఏం వార్తలు రాయాలో కలెక్టర్కి పంపిస్తే కలెక్టర్ ఓకే చేసిన తర్వాతనే పేపర్లో పబ్లిష్ చేయాలనేటువంటి ఒక నిరంకుశ నియంతృత్వ ధోరణి తీసుకొచ్చి ఏకంగా రాజ్యాంగపు హక్కుల్నే కాలరాసినటువంటి ఒక దౌర్భాగ్యపు పరిపాలన 2.5 ఏళ్ల పాటు నడిచిందంటే అంతకంటే అరాచకం మరొకట్లేదు. అంతటి అరాచకం చేసినటువంటి ఇందిరాగాంధీని మహాశక్తివంతమైనటువంటి నాయకురాలుగా చూపెడుతూ ఇప్పటికి కూడా మాట్లాడుకోవడం మన దేశపు బానిసత్వానికి సజీవ సాక్ష్యం అయితే, ఉత్తర కొరియాతో నిత్యం తగవపడేటటువంటి దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రకటించినటువంటి ఎమర్జెన్సీని వితిన్ 7 అవర్స్లో వెనక్కి తీపించగలిగారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. ఇక్కడ మనకి ఎమర్జెన్సీ తర్వాతన ఇక్కడ ప్రజలు ప్రజాస్వామ్యం ద్వారా తీర్పిచ్చి ఇందిరాగాంధీ నోడిస్తే మళ్ళీ అదే ఇందిరాగాంధీ 2.5 ఏళ్ళు తిరిగేటప్పటికి మళ్ళీ అనుకున్నామంటే మనం చివరికి నియంతృత్వాన్ని కూడా సమర్థించుకునే దౌర్భాగ్యం మన దగ్గర ఉంది. అక్కడ ప్రజలు అందుకు అంగీకరించాలి. అలాగే ఈ ఎమర్జెన్సీ పెట్టినటువంటి దానికి కారణమైనటువంటి సైనికాధికారిని ప్రస్తుతం ప్రాసిక్యూట్ చేస్తున్నారు అక్కడ. అలాగే ఇప్పుడు ఆ దేశ ప్రధానమంత్రిని అధ్యక్షుడిని విదేశీ టూర్లకు వెళ్లకుండా ఆపేస్తా ఉత్తర్వులు ఇచ్చారు. అంటే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి పారిపోతాడేమోనని. ఒక పక్కన అవిశ్వాస తీర్మానం విషయంలో అధికార పక్షంలో ఒక 4-5 మేనేజ్ చేసుకుని కంట్రోల్ చేసుకోగలిగారు. కానీ దక్షిణ కొరియాలో అధ్యక్షుడిని దించే దిశగా అడుగులు పడుతున్నాయి. అధికార పక్షం వాళ్ళు కూడా విపక్షంతో చేతులు కలుపుతున్నారు.